హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని 100%. మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం కీప్ డూయింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ డూయింగ్ అంటే చేస్తూనే ఉండు అని అర్థం. కీప్ డూయింగ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో అతను ఆడుతూనే ఉన్నాడు, అతను తింటూనే ఉన్నాడు, అతను చదువుతూనే ఉన్నాడు, ఇలా చెప్పే సందర్భాలలో మనం కీప్ డూయింగ్ను ఉపయోగిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ కీప్ టాకింగ్, నేను మాట్లాడుతూనే ఉన్నాను. హీ కీప్స్ ప్లేయింగ్, అతను ఆడుతూనే ఉన్నాడు. షీ కీప్స్ రీడింగ్, ఆమె చదువుతూనే ఉన్నది. హీ కీప్స్ స్మైలింగ్, అతను నవ్వుతూనే ఉన్నాడు. కీప్ డూయింగ్ అంటే చేస్తూనే ఉండు అని అర్థం. కీప్ డూయింగ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో అతను ఆడుతూనే ఉన్నాడు, అతను తింటూనే ఉన్నాడు, అతను చదువుతూనే ఉన్నాడు, ఇలా చెప్పే సందర్భాలలో మనం కీప్ డూయింగ్ను ఉపయోగిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ కీప్ టాకింగ్, నేను మాట్లాడుతూనే ఉన్నాను. హీ కీప్స్ ప్లేయింగ్, అతను ఆడుతూనే ఉన్నాడు. షీ కీప్స్ రీడింగ్, ఆమె చదువుతూనే ఉన్నది. హీ కీప్స్ స్మైలింగ్, అతను నవ్వుతూనే ఉన్నాడు.